మా రాయపాటి అరుణ ఒక్క మాట అంటే ఎందుకు పెట్టామంటే మాకు బెబ్బుల్లా తిరగబడింది మా ఆడబిడ్డ. చిన్న వీడియో చూశాను, ఎక్కడ విదేశంలో ఉన్నా, మా ఆడబిడ్డ తిరగబడింది. మా ఆడపడుచు వెంటనే చెప్పారు, ఇంకెవరిని మాట్లాడాల, నేను జనం మాట్లాడుతాను అందరితోటి. మా ఆడబిడ్డ కోసం కూర్చోబెట్టి మా ఆడపడుచు కోసం వెంటనే స్పోక్స్ పర్సన్, ఇలాంటి వీర మహిళ కదా, ఇలాంటి ఆడబెబ్బులు కదా మాకు కావాల్సి ఉంది. ఏం తల్లి అంతేనా? సో నేను మనస్ఫూర్తిగా నమస్తే బోసుకుమరి. రాయపాటి అరుణ గారు జనసేన పార్టీకి వెన్ను పోటు పొడిచారు. రాయపాటి అరుణ గారు టీడీపీ లేదా వైసీపీ పార్టీలోకి లేకపోతే ఇంకొక పార్టీలోకి వెళ్లి తన రాజకీయ భవిష్యత్తును పెంచుకోవడం కోసం ఇప్పుడు జనసేన పార్టీని, అదేవిధంగా మెగా ఫ్యామిలీని దెబ్బకొట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా, ప్లాన్ లో భాగంగా ఆమె ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విధంగా విపరీతమైనటువంటి ట్రోలింగ్, ఇష్టానుసారంగా బండబూతులతో ఇష్టం వచ్చేట్టుగా ట్రోలింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇదే విధంగా 2023లో ఒకసారి జరిగింది. అప్పుడు ఏంటంటే ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినటువంటి ఎఫెక్ట్ గురించి మాట్లాడినాము. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా చాలా మంది మీద పడింది, చాలా పార్టీల మీద పడింది అనేటువంటి విధంగా ఆమె మాట్లాడినటువంటి మాటలు బాగా వైరల్ అయ్యి, చిరంజీవి గారినే నువ్వు అంటావా అనేటువంటి విధంగా ఆమె మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్ జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఎలక్షన్స్ జరిగాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. జనసేన పార్టీకి చాలా పదవులు వచ్చినాయి. 100% స్ట్రైక్ రేట్ తోటి గెలిచారు. ఆ తర్వాత ఏదో ఒక పదవి రాయపాటి అరుణ గారికి వచ్చింది అనుకున్నాం, కానీ ఖచ్చితంగా రాయపాటి అరుణ గారికి ఇంతవరకు ఏ పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. జనసేన పార్టీలో అతి తక్కువ టైంలో చాలా ఫేమ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా రాయపాటి అరుణ గారు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు అంటే చొక్కాలు చించేసుకొని, చిరంజీవి గారు అంటే చొక్కాలు చించేసుకొని, లేకపోతే మెగా ఫ్యామిలీ అంటే చొక్కాలు చించేసుకున్నటువంటి వ్యక్తులైనా సరే అంత తక్కువ టైంలో ఎదిగారు లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా రాయపాటి అరుణ గారికి కంపల్సరీగా ఎదిగారు. అంటే దీంట్లో మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, అంటే అభిమానంతో పాటు ఖచ్చితంగా టాలెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ టాలెంట్ ఉన్నప్పుడే ఒక మనిషి త్వరగా ఎదగలుగుతారని చెప్పడానికి రాయపాటి అరుణ గారు ఒక నిదర్శనంగా నిలుస్తారు. చాలా మంది వీర మహిళలు ఉన్నారు. ఖచ్చితంగా వీర మహిళలు అని అంటే మొట్టమొదటిగా వచ్చేటువంటి మొదటి 3 పేర్లలో ఖచ్చితంగా రాయపాటి అరుణ గారి పేరు ఉంటుంది, కంపల్సరీగా ఉంటుంది. రాయపాటి అరుణ గారు అంత ఫేమస్ అయిపోయారు ఎందుకంటే తన టాలెంట్, వాక్చాతుర్యం కావచ్చు, ప్రజలకు వెళ్ళినటువంటి తీరు కావచ్చు, జన సైనికులకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆమె వ్యవహరించేటువంటి తీరు, నేను నిజంగా చెప్తున్నాను. మామూలుగా మీ బాధ జనసేన పార్టీలో ఎవరు వింటారో లేదో నాకు తెలియదు, కానీ రాయపాటి అరుణ గారు దృష్టికి వెళ్ళినప్పుడు కొంతమంది ఉన్నారు, వేరే మహిళల్లో కొంతమంది ఉన్నారు, రాయపాటి అరుణ గారు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు మొట్టమొదటిగా స్పందించేటువంటి 3-4 మందిలో ఖచ్చితంగా రాయపాటి అరుణ గారు ఉంటారు. సమస్య ఏదైనా వస్తే ఖచ్చితంగా నిలబడతారు. అది ఆమె వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ పార్టీకి చేయాల్సిన సేవ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలు, ఇవన్నీ కూడా ఇట్టి పరిస్థితుల్లో కూడా విస్మరించకుండా ఇప్పటి వరకు ముందుకు వెళ్ళినటువంటి నాయకురాలు. మామూలుగా అయితే పార్టీ గెలిచిన తర్వాత ఆమెకి ఏదైనా పదవి వస్తుందని చెప్పేసి అందరూ ఆశించారు, నేను కూడా అదే అనుకున్నాను. బట్ ఆమెకైతే ఏం రాలేదు. కానీ ప్రతిసారి ఈ ట్రోలింగ్, చిరంజీవి గారి విషయానికి సంబంధించి అయితే మాత్రం ఈ ట్రోలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. 2023లో ఏం జరిగింది, ఇప్పుడు ఎందుకు పచ్చిబూతులు చిరంజీవి గారి ఫ్యాన్స్ అనేటువంటి ముసుగులో కొంతమంది ఆమె చేస్తున్నటువంటి విపరీతమైన అరాచకం. రాయపాటి అరుణ గారు ఇప్పటికీ 2 సార్లు ట్రోలింగ్ కి గురైనటువంటి పరిస్థితి. 2023లో ఒకసారి, ఇప్పుడు ఒకసారి. అంటే పోయినసారి చిరంజీవి గారికి సంబంధించిన మ్యాటర్లోనే ట్రోలింగ్ గురయ్యారు. ఇప్పుడు కూడా చిరంజీవి గారికి సంబంధించినటువంటి మ్యాటర్లోనే ట్రోలింగ్ గురయ్యారు. ఎవరైతే అప్పట్లో ట్రోలింగ్ చేశారో వాళ్లే మళ్ళీ ఇప్పుడు కూడా ట్రోలింగ్ చేసినటువంటి పరిస్థితి. వీళ్ళు చిరంజీవి గారి ఫ్యాన్స్ అనేటువంటి విధంగా ఆమె ట్రోల్ చేసేటువంటి విధానం. ఇప్పుడు 2023లో ఆమె చెప్పింది ఏంటంటే, ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్లి విలీనం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ పార్టీల మీద పడింది అనేటువంటి విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అంటే జనసేన పార్టీ మీద ఆమె మాట్లాడింది 100% రైట్, కరెక్ట్. ప్రజారాజ్యం పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ లో విలీనం చేయడం వల్ల చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడింది. నేను అంటే మీకు చాలా సుదీర్ఘమైనటువంటి వీడియో, కానీ తక్కువ టైంలో చెప్పాలి కాబట్టి సింపుల్ గా చెప్తాను. ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ ఆయన పెట్టేటువంటి సమయానికి రాజకీయాలు అంటే చిరంజీవి గారికి తెలియదు, కంప్లీట్ గా తెలియదు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చిరంజీవి గారికి ఉన్నదని ఒకటి మానవత్వం. ఆ మానవత్వం ప్రకారం ఏం చేసాడు అంటే, ఏదో ఐ బ్యాంక్ ఓడి పెట్టడం, బ్లడ్ బ్యాంక్ ఓడి పెట్టడం, లేకపోతే ఎవరైనా ఆపదలు ఉన్నటువంటి వాళ్ళకి కరోనా టైంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వటం, లేకపోతే ఎవరికైనా ఏదైనా చేయగలిగినటువంటి సాయం చేయటం, అన్నం పెట్టడం, ఈ మాత్రమే తెలుసు. సేవ అంటే ఇదే. అంటే సమస్యలో ఉన్నటువంటి వ్యక్తులకి ఇచ్చేటువంటి భరోసానే సేవ అనుకుంటాడు ఆయన. ఇది రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా పెద్ద ఎత్తున చేయొచ్చు, చాలా మందికి సేవ చేయొచ్చు అనేటువంటి కోణం. ఇప్పటికీ కూడా మీరు చిరంజీవి గారికి పెట్టినటువంటి మేనిఫెస్టో మీరు కావాలంటే చూడండి. ఆ మేనిఫెస్టోలో చాలా వరకు తెలంగాణ రాష్ట్రం, అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, కావాలంటే గమనించండి. దాంట్లో ముఖ్యంగా రైతు భరోసా, ఇది తీసుకొచ్చింది చిరంజీవి గారు. ఇంతకు ముందు లేవు రైతు భరోసాలు లేవు. దాన్ని మేనిఫెస్టోలో పెట్టింది చిరంజీవి గారు అంటే పంట వేసే ముందు వాళ్ళకు కొంత మనీ ఇస్తే అది తర్వాత వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అనేటువంటి విధంగా అసెంబ్లీలో చిరంజీవి గారు మాట్లాడారు.
ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు చాలా వీళ్ళందరూ కూడా ఆయన తప్పుడు వ్యక్తి అని చెప్పేసి ఆయన మీద బురద చల్లి ఆయన మేనిఫెస్టోని కాపీ కొట్టి ఈ రోజు కూడా వాడుకుంటున్నటువంటి ఉన్నారు చాలా మంది కూడా ఇప్పటికీ వాడుకుంటున్నారు. కానీ ఆయనకి రాజకీయం అంటే ఏంటో తెలియదు, తెలుసుకోకుండా దిగాడు. ఇది మాత్రం నిజం. నువ్వేంటి వాసు మామూలుగా ఆయనకి తెలియకుండా ఎలా దిగుతాడని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పిన మాటలు కాదు, చిరంజీవి గారు చెప్పిన మాటలే చెప్తా. చిరంజీవి గారు ఇటీవల ఒకసారి ప్రస్తావిస్తూ అసలు అసెంబ్లీలో పరిస్థితి కిషన్ రెడ్డి గారితో ఆయన ఇంటర్వ్యూ ఉంటుంది కావాలంటే చూడండి. కిషన్ రెడ్డి గారితో ఎట్లా అంటే, నేను గెలిచిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళాను. అసెంబ్లీకి వెళ్తే అక్కడ పరిస్థితి చూసి నేను షాక్ అయిపోయాను. అసలు ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నారు, ప్రత్యర్థులు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, కొంచెం అయితే కొట్టుకునేటట్టున్నారు. ఏం లేసి కొట్టుకుంటారేమో అని చెప్పేసి నాకు భయం వేసేసింది. కానీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే అంత భయంకరంగా మాట్లాడుకున్నారో వాళ్ళు ఒకరినొకరు భుజాన్ని ఒకరు చేతులు వేసుకుని మాట్లాడుకున్నారు. ఏందనంటే మీ నాయకుడిని మెప్పించడానికి వాళ్ళ నాయకుడిని మెప్పించడానికి మాట్లాడతాం లేరా అనేటువంటి విధంగా క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నారు. అసెంబ్లీలో చూస్తే కొట్టుకునేటట్టున్నారు. నాకు భయం వేసింది అని చెప్పేసి అంటే ఆయన ఫస్ట్ టైం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ విషయాలన్నీ నాకు తెలియదు. అంటే సినిమాలో చేసేటువంటి యాక్టింగ్ కంటే రాజకీయ నాయకులు చేసేటువంటి యాక్టింగ్ ఆస్కర్ రేంజ్ యాక్టింగ్ అనేటువంటి విషయం ఆయనకి తెలియదు. ఎందుకు బురద చల్లుతారో, దేనికి బురద చల్లుతారో, దేన్ని పెద్ద విషయం చేస్తారో, రాజకీయంగా ఏ విధంగా దెబ్బ కొడతారో, నీచ నికృష్ట మాయ దండోపాయాలు ఉపయోగించి ఒక మనిషిని ఎలా నాశనం చేస్తారనేటువంటి విషయం రాజకీయ నాయకుల దగ్గర మాత్రం ఉంటుంది అనేటువంటి విషయం చిరంజీవి గారికి తెలియదు. అంటే సేవ చేయటం అంటే మనం మామూలుగా ఒక మనిషికి ఉండేటువంటి ఒక హెల్ప్ చేయటం అనుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కుట్ర కుతంత్రం అంటే మొత్తం అంటే ఒక డ్రామా పెద్ద డ్రామాలోకి మనం అడుగు పెట్టినటువంటి విషయం ఆయనకి తెలియదు. ఆయన ఏదో కష్టపడి సినిమాలు చేసుకున్నాడు, ఎదిగాడు. దాంట్లో ఏదైనా ఒక రూపాయి వస్తే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి సాయం అనేటువంటి వాళ్ళకి సాయం చేస్తాడు. ఇదే సేవ అనుకున్నాడు ఆయన. కానీ ఇక్కడ ఓటర్ ఆడేది నాటకమే, రాజకీయ నాయకుడు ఆడేది నాటకమే, పార్టీలు ఆడేది నాటకమే. దాంట్లో అంటే ఒకరికొకరు పార్టీలు వైజ్ గా విడిపోయి కనీసం ఏదో ఒక సపోర్ట్ లేకపోతే మనం ఈ భూమి మీద బతకలేమనేటువంటి స్థితికి ప్రజల్ని తీసుకొచ్చేసినటువంటి రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులను ఎంకరేజ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే మేము ఓట్లేమని చెప్పేసి వెనకుండి ముందుకు నడిపించేటువంటి ప్రజలు ఉంటారన్న విషయం చిరంజీవి గారికి తెలవదు. అంత భయంకరమైనటువంటి విషయం. అలాంటి రాజకీయాల్లోకి ఆయన వచ్చాడు. వస్తే ఆయనకి విషయం తెలియకపోయేకే ఆయన మీద బురద జల్లి సికండలు పెట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల్ని ఆగమాగం చేసి వాళ్ళ మీద బురద జల్లి ఆ కుటుంబం మీద మచ్చలు జల్లి అంత భయంకరమైనటువంటి అవమానాలు ఎదుర్కొన్నాడు ఆయన. అంటే ఒక సేవ చేయాలంటే నీచమైనటువంటి స్టేజ్లు దాటాలా అనేటువంటి విషయం ఆయనకి తెలవకపోవటం వల్ల పార్టీ పెట్టాడు. ఆయన మనస్తత్వానికి ఇది సెట్ అవ్వలేదు. పార్టీ మనం నడిపించలేమనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. గెలుచుకున్నాడు, 18 సీట్లు గెలుచుకున్నాడు, 70 లక్షల పైన ఓట్లు వచ్చినాయి. కానీ మనం నడిపించలేము, ఈ రాజకీయ విధానాలు మనం తట్టుకోలేమనేటువంటి సెన్సిటివ్ పర్సన్ కదా. అసలు దీన్ని చాలా చెప్పాలి, కానీ టైం చాలా ఎక్కువ అవుతుంది కాబట్టి చాలా సింపుల్ గా చెప్తున్నాను. ఆ మనస్థానికి సెట్ అవ్వక ఆ పార్టీ మనం నడిపించలేమని మిగతా వాళ్ళ మాటలు నమ్మి ఆ విషయాలు కూడా ఆ కుట్రలు కూడా తెలియదు. బట్ ఈ చిరంజీవి గారితో ఉంటే మనకి ఏమవుతుంది, మొత్తం 5 సంవత్సరాలు మనకి పదవులు ఉండవు, ఏముండవు. ఏదైనా ఒక పార్టీలోకి పోయి కాంగ్రెస్ లో విలీనం అయిపోతే మనకు ఒక పవర్ అంటూ ఉంటది అని చెప్పేసి కాంగ్రెస్ లోకి ఆ పార్టీని తీసుకెళ్లి విలీనం చేసేలాగా ఆ చుట్టుపక్కల చేశారు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం. ఆయన చేశాడు. ఆయనకి మొత్తం డ్రామా మొత్తం అర్థమైన తర్వాత ఒంటరోడ్ అయిపోయాడు. ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఏదో ఆ చెన్నైలో ఉండేటువంటి ఆస్తులు మొత్తం అమ్మేసుకుని ఆ అప్పులను తీర్చేస్తున్నాడు. ఒరే బాబు నమస్కారం రయ్యా, ఈ రాజకీయాలు మన వల్ల కాదు. ప్రజలు ఓటర్ దగ్గర నుంచి రాజకీయ నాయకుడి వరకు వ్యవస్థలు ఇదంతా పెద్ద డ్రామా బ్యాచ్ రా బాబు, ఇదంతా డ్రామా వ్యవహారం. దీంట్లో మనం వర్కౌట్ అవ్వలేమరా బాబు అనేటువంటి ఒక నిర్ణయానికి ఆయన వచ్చాడేమో. మరి మొత్తానికి అయితే బయటికి వెళ్ళిపోయి నాకు వద్దని నమస్కారం పెట్టేశాడు. అంత హట్ అయిపోయాడు. కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఖచ్చితంగా దెబ్బ పడింది. ఖచ్చితంగా జనసేన పార్టీ మీద ఎఫెక్ట్ ఎంత ఉందో తెలుసా? కనీసం ఒక్క సీటు కూడా రాలేదంటే, కనీసం పవన్ కళ్యాణ్ గారు కూడా 2 చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలవలేదంటే ప్రజారాజ్యం ఎఫెక్ట్ భయంకరంగా ఉన్నటువంటి విషయం ఎవరికి తెలియదు. చిన్న పిల్లడికి గెలవదా? ఇప్పుడు మామూలుగా మెగా ఫ్యామిలీ అభిమానించేటువంటి అభిమానులకు తెలియదా? ఎవరికి తెలియదు ఈ విషయం. ఖచ్చితంగా ప్రజారాజ్యం ఎఫెక్ట్ పోగొట్టాలి అన్నటువంటి, అరే మామూలుగా 0 నుంచి ఎవరైనా స్టార్ట్ అయ్యేది, కానీ నేను -100 నుంచి స్టార్ట్ అయ్యానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అదే ప్రజారాజ్యం ఎఫెక్ట్ అంటే అదే. ఆ విషయాన్ని రాయపేట గారు మాట్లాడారు. ఆయన వచ్చారు, ప్రజారాజ్యం పెట్టారు. ఆ తర్వాత దాన్ని విలీనం చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ విపరీతంగా పడింది. సరే ఆయన వద్దనుకున్నాడు, కానీ పోయి సినిమాలు చేస్తున్నాడు, హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు. కానీ దాని ఎఫెక్ట్ పడింది అనేటువంటి విషయం ఆమె నిజం మాట్లాడింది. ఎందుకంటే లోపల ఒక మాట బయట ఒక మాట, ఇదేం కాకు ఉన్న విషయం మాట్లాడారు. నిజం అది. ఇది ఎవరికి తెలియదు, పవన్ కళ్యాణ్ గారికి తెలియదా, మెగా ఫ్యామిలీకి తెలియదా, అందరికి ఫ్యాన్స్ తో అందరికి తెలుసు. మళ్ళీ అప్పుడు కొంతమంది ఆమెను విపరీతంగా ట్రోల్ చేసి చిరంజీవి గారిని అంటావా అది ఇది అని చెప్పి విపరీతంగా భయంకరంగా తిట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చింది మన బాలకృష్ణ గారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడింది. అంటే వాస్తవం చెప్పాలంటే నేను సింపుల్ చెప్తా. బాలకృష్ణ గారు ఖచ్చితంగా తప్పు మాట్లాడారు, చిరంజీవి గారిని అవమానించారు. నేను చెప్తా,
నాకు ఖచ్చితంగా నాకు అనిపించింది నేను చెప్పేస్తా. రాయపాటి అన్న గారు వాళ్ళు చెప్పకూడదురా బాబు. ఆ కొద్ది మంది ఎవరున్నారో అది అర్థం చేసుకోవాలా. అట్లా చెప్పకూడదు అయ్యా. ఎందుకనంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయానుసారంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మామూలుగా చిరంజీవి గారిని ఏమనంటే ఆమెకు కోపరాదా ఖచ్చితంగా వస్తుంది, కానీ మాట్లాడకూడదు. ఎందుకు మాట్లాడకూడదు? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా? నాగబాబు గారు మాట్లాడారా? అప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడేటప్పుడు అంతమంది జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అంతమంది ఉన్నారే, ఎవరు మాట్లాడలేదే. మరి మీరు సోషల్ మీడియా వేదికగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఆమె చెప్పింది ఏంటంటే, అయ్యా బాబు ఇది పొత్తులో భాగంగా ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి దీనిలో ఎంతవరకు స్పందించాలో అంతవరకే స్పందించాలి. ఇది పెద్దల స్టేజ్ లో ఉన్నటువంటి నిర్ణయాలు, మనం మాట్లాడేది కాదు. ఇది అనవసరంగా ట్రోలింగ్ చేసుకోవడం వల్ల దీనికి టైం వేస్ట్ తప్ప వేరే వ్యవహారం ఉండదు అనేటువంటి విషయం సింపుల్ గా చెప్పేసింది. కానీ ఇప్పుడు చిరంజీవి గారిని అంటే ఖచ్చితంగా కొంతమందికి మనసు బాధేస్తుంది కాబట్టి మాట్లాడకుండా ఉండలేరు. కాబట్టి నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది మాట్లాడిన తర్వాత బాలకృష్ణ గారికి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి ఆ సంబంధం లేదు, అసలు సబ్జెక్ట్ కాదు, అసలు ఆయన మాట్లాడే సబ్జెక్ట్ కాదు. నాకేది చిరంజీవి గారికి ఏదో పేరు వచ్చేసింది అనేటువంటి విషయాన్ని, సమయం వచ్చింది కాబట్టి ఆ పేరు అనేది ఏం లేదు, నేను పోయి ఉంటే నాకే వచ్చి ఉండేది, నన్ను 9వ పేరు పెట్టారు, అందుకని అసలు ఎవడు అడిగారు అని. అంటే చిరంజీవి గారి మీద ఉండేటువంటి జలసి, అసూయ వల్ల బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యవహారం ఇదనేటువంటి విధంగా చాలా మందికి తెలుసు. ఆమెకు కూడా ఆ విషయం తెలుసు, కానీ మాట్లాడలేదు. ఎందుకనంటే పార్టీ రూల్స్. ఫిలిం మినిస్టర్లే మాట్లాడేది అసెంబ్లీలో ఉండి, జనసేన నాయకులకు సంబంధించి లేరా? మరి దానికి సంబంధించి ట్రోల్ చేయరే? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, దానికి సంబంధించి ట్రోల్ చేయరే? నాగబాబు గారు మాట్లాడలేదు, దానికి సంబంధించి ట్రోల్ చేయరే? మరి ఉన్నటువంటి విషయం ఉన్నట్టుగా చెప్పారు, దాని మీద ఆమె ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. బట్ చిరంజీవికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ చిరంజీవి గారు లేఖ రాశారు, ఆ తర్వాత చిరంజీవి గారి ఫ్యాన్స్ లేఖ రాశారు, తర్వాత బాలకృష్ణ గారి ఫ్యాన్స్ రాశారు. ఆ తర్వాత దీన్ని పెద్ద స్థాయిలో తీసుకెళ్దాం అనుకునే సమయానికి డ్రాప్ అయిపోయింది. మీరు బాగా గమనించండి, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు స్వయంగా. మీ ఒక సీఎం, రాష్ట్ర సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంటే అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళారు? పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారికి దగ్గరికి వెళ్ళారు, ఓజీ వ్యవహార విధానంలో ఆ ఒక సందర్భాన్ని పెట్టుకొని. మరి మీకు అర్థం కావట్లేదు ఇంకా. బట్ ఏంటనంటే ఇక్కడ పదవుల కోసమో లేకపోతే ఇంకోటి కోసమో కాదు, ఇది రాష్ట్రం కోసం మళ్ళీ ఓర్చుకున్నారనేటువంటి విషయం నేను వీడియో కూడా చేశాను. మళ్ళీ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్లస్ రాబోయేటువంటి తరాల భవిష్యత్తు కోసం మళ్ళీ ఇంకోసారి తలదించుకున్నారు అంతే. దీంట్లో ఉన్న ఇంకేం లేదు. దీంట్లో రాయపాటి అన్న గారికి ఈ విషయం తెలుసు, అందరికీ ఈ విషయం తెలుసు. కానీ ఇది పొత్తులో భాగంగా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారికి చెప్పే అంత సీన్ లేదు నాకు తెలిసినంత వరకు. లేకపోతే ఆయన ఖండించేవాడు, లేఖ రాసేవాడు. లోకేష్ గారికి అంత ఉందా? చెప్పలేరు. బాలకృష్ణ గారికి ఎవరు ఏమీ చెప్పలేరు కాబట్టి బాబు ఆయనకి చెప్పడం కంటే నీకు చెప్పుకోవటం మంచిదయ్యా అని చెప్పేసి మామూలుగా ఏదో ఉంది అనేటువంటి, అంటే ఏదో మా రాష్ట్రానికి సంబంధించి పీపీపీలకు సంబంధించో దేనికి సంబంధించో మాట్లాడేటువంటి విధంగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి బాగలేదు పరామర్శించేటువంటి విధంగా ఆ సంఘటన జరగాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. అర్థం కావట్లేదా? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఎవరు కలిశారు? చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఓజీ సినిమా చూడాల అంటే అప్పుడు మొన్న వీడియోలు కూడా ఉన్నాయి కదా. ఇక ఇవన్నీ మాట్లాడుకుంటే ఇంక చాలా ఉంటాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే అబ్బాయిడ, రాయపాటి అన్న గారికి సంబంధించి అటు చిరంజీవి గారి ఫ్యాన్స్ లేకపోతే మిగతా వాళ్ళు లేకపోతే వైసీపీకి సంబంధించి ఎవరు కూడా టార్గెట్ చేయాల. సపరేట్ గా రాయపాటి అన్న గారి ఎదుగుదలకి ఎవరైతే కారణం, అంటే ఎదగకూడదు అనేటువంటి విధంగా ఒక బ్యాచ్ తయారైంది అనేటువంటి విషయం క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళకి కావాల్సినంత వరకు కట్ చేసుకుని వీడియో సింపుల్ గానే సింపుల్. నేను చూశాను, వీడియోలు కూడా చూశాను. ఆమె చెప్పింది ఒకటే, బాలకృష్ణ గారు అంటే ఆయనకి ఫిల్టర్ ఉండదు. ఏదన్నా మనం లోపల ఏదైనా ఒకటి పెట్టుకుని బయటకు మాట్లాడుతున్నా ఆయనకి ఫిల్టర్ ఉండదు. అయినా కూడా ఆయన అసెంబ్లీలో మాట్లాడే సందర్భం అది కాదు. ఆమె అంతే అట్టగా మాట్లాడాలి, ఎందుకంటే స్పోక్స్ పర్సన్, లైన్ దాటకూడదు. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఇంత వైరల్ అయ్యాయి. బాలకృష్ణ గారు తిరుతూ చేసింది అనుకోండి, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కాలింది అనుకోండి, వాళ్ళైనా ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేస్తే ఏమైంది? అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలవటానికి వెళ్లాల్సి వచ్చేది. ఇది పొత్తులో భాగంగా ఇంతకంటే మాట్లాడాల్సిన పరిస్థితుల్లో దాన్ని వాళ్ళకి కావాల్సినంత వరకు కట్ చేసుకొని దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తారు. అంటే అటు వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు కానీ, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలకు కానీ, చిరంజీవి గారి ఫ్యాన్స్ కానీ, లేకపోతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కానీ ఎవరో కూడా దీంట్లో సంబంధాలు లేవు. ఓన్లీ రాయపాటి అరుణ గారంటే జలసీగా ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు, ఆమె ఎదుగుదలను ఓర్చుకునేటువంటి వాళ్ళు. ఒకసారి ఆమెను కొట్టారు తెలుసు కదా, దారి కాచి విపరీతంగా ఆమె దాడి చేశారు. ఇంతవరకు అది ఏమైందో తెలియదు, ఆమె మీద ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియదు. అంటే ఆమెను కొట్టినటువంటి వ్యక్తుల మీద ఏం యాక్షన్ తీసుకున్నారో అంతవరకు తెలియదు. ఆమెకి ఒక రకంగా చెప్పాలంటే నేనైతే ఫైనల్ గా నేను గమనించింది, చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు కదా, నేను గమనించింది ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో రాజకీయంగా ఎక్కడ ఎదుగుతుంది అనేది నాకు తెలియదు, కానీ నేను గమనించినంత వరకు నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను చెప్తుంది ఏంటంటే రాయపాటి అరుణ గారు చాలా పెద్ద పొజిషన్కి వెళ్తారు రాజకీయంలో. అంటే ఇంతే ఓపికగా ఆమె ఉండగలిగితే, ఇంకొంచెం కొన్ని రోజులుగా ఆమె వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా శిఖరాగ్రానికి రాజకీయాల్లో వెళ్ళేటంత టాలెంట్ అయితే మాత్రం రాయపాటి అరుణ గారికి ఉందనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రం షో. ఎవరైనా సమస్య ఉంది అని అంటే ఖచ్చితంగా ఏమైనా సరే తనకి చేతనైన దాంట్లో ఖచ్చితంగా ముందు ఉంటుంది. చాలా గొప్ప వ్యక్తిత్వం, చాలా మంచి మనిషి, అదేవిధంగా మోస్ట్ టాలెంటెడ్, రాజకీయంలో శిఖరాగ్రానికి చేరుకునేటువంటి టాలెంట్ అయితే ఆమె దగ్గర ఉంది. బట్ ఆమె ఓపికగా నిలబడతాదా లేదనేటువంటి తీసేస్తే మొత్తానికైతే ఒక ట్రూప్ అయితే ఏర్పడి ఆమెని టార్గెట్ చేస్తున్నారు ప్రతిసారి అనేటువంటి విషయం మాత్రం అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులే కొంతమంది.
ముసుగేసుకున్నటువంటి వ్యక్తులు. ఆమెకు ఒక కోటరీ, ఆమె ఎదుగుదలని ఓర్చుకోలేనటువంటి ఒక కోటరీ ఉందంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళలో కొంత కోటరీ ఉందంటే అంటే ఆమె ఎంత టాలెంటెడ్ అర్థం చేసుకోవచ్చు. మరి ఏమైతే చూద్దాం. టోటల్ గా ఈ వ్యవహారంలో రాయపట్టర్ణ గారు ఎలాంటి తప్పు చేయలేదు. 2 సార్లు అయినా సరే, 2023లో అయినా సరే, ఇప్పుడైనా సరే ఎలాంటి తప్పు చేయలేదు. ఆమె ఉన్నటువంటి ఫ్యాక్ట్, నిజాన్ని మాత్రం మాట్లాడింది అంతే. ఈ విషయం అందరికీ తెలుసు. దాని ఆమె మీద కక్షగా ఉన్నటువంటి కొంతమంది కావాలని ట్రోల్ చేసి దాన్ని పబ్లిక్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్ప దీంట్లో ఏమీ లేదు. రాయపట్టర్ణ గారి టాలెంట్ ముందు ఎవరు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆమెను ఎవరు ఆపేటువంటి పరిస్థితులు ఉండవు నాకు తెలిసినంత వరకు. బట్ ఏమైందో చూద్దాం. టోటల్ గా అయితే మాత్రం ఇదంతా కూడా ఇప్పుడు దాకా బాగా వైరల్ అయినటువంటి వ్యవహారం. మరేమో